ఏం తీసుకొచ్చినా ఎన్ని రోజులు అయింది ఇక్కడ తీసుకొచ్చి ఒడ్లు తీసుకొచ్చిన ఎన్ని రోజులు అయింది ఇక్కడ తీసుకొచ్చి 15 రోజులు అవుతుంది. కొనలేదు అప్పటి నుంచి ఇప్పటి దాకా? 15 రోజుల నుంచి మాకు ఇంతవరకు ఉండలేరు. అవి లేదా ఇదే ఉన్నది గోస. మరి కాంగ్రెస్ వాళ్ళు మొత్తం మేము రైతుల పక్షం ఉన్నామని చెప్తారు కదా. ఎక్కడ ఉన్నారండి? అక్కడ లేరు. రాలేవలే కదా. ఇప్పుడు ఇవాళ వీళ్ళు వస్తున్నారు కాబట్టి, బీజేపీ వాళ్ళు వస్తున్నారు కాబట్టి అలా ఉడి చేస్తున్నారు. అంత మా తప్ప ఏది లేదు. మీకు రైతు బంధు వస్తుందా? రైతు బంధు ఒకటి వేసిండు. ఇప్పుడు ఎన్ని రావాలా? మూడే కొట్టినాడు. ఒకటి ఇచ్చిండు. ఒకటే ఎకరాకి ఇచ్చేయండు. అది కూడా వస్తలేదు. రైతు బంధు ఏడు. అది ఇప్పుడు వర్షం పడితే కనీసం ధాన్యం మీద కప్పడం టార్పాలిన్లు కూడా ఉన్నాయి. సార్ ఇక్కడ మొత్తం ఇక్కడ పోయిన అనుకో కిందికి వెళ్ళి వడ్లని నానిపోతాయి. అదే పరిస్థితి ఉన్నది ఇప్పుడు. మాకు షెడ్లా లేవు. ఆ కవర్లు మీద కప్పినా కానీ కింద నుంచి వాటర్ వెళ్ళిపోతూనే అడ్డా నాంతనే ఉంటాయి. మాకు చాలా ఇబ్బంది ఉన్నది. సీఎం చెప్తుండే ఏంటంటే 80% మేము ధాన్యం మొత్తం కొన్నామని చెప్తుండ్రు, మీరేమో కొనలేదు అంటున్నారు. మొత్తానికి ఈ మార్కెట్ నుంచి 2 లారీలు కూడా పోయినాయో పోలేదు సార్. ఎన్ని నెలల నుంచి? ఇప్పుడు మేము వచ్చి పోసి అయితే 2 నెలలకు వచ్చి ఉన్నాం. ఇక్కడ 2 నెలల నుంచి 2 లారీలు పోయినాయి. 3 లారీలు పోయినాయి అంతే. 3 లారీలు పోయినాయి. 3 గోదాంలో పోయినాయి. ఇవాళ ఈ ఒక్క రోజే స్టార్ట్ చేసి మొన్న 3 నెలల నుంచి అసలు ముట్టుకోలే. 2-3 నెలల నుంచి ఎట్లనే ఉన్నాయి. సన్ఫ్లవర్ అట్లున్నాయి, మక్కలు అట్లా ఉన్నాయి, అన్ని అట్లే ఉన్నాయి. ఇవాళ ఎందుకు తీసుకోరు? ఇవాళ నిన్న ఇక అధికారులు వచ్చి అది అటు అడవిడి చేస్తారు, ఇక గవర్నమెంట్ మీద ఇది అవుతుంది అని చెప్పి ఈ ఒక్క రోజే స్టార్ట్ చేసి వర్క్ స్టార్ట్ చేసి బీజేపీ వాళ్ళు వస్తారని చెప్పేసి బీజేపీ వాళ్ళు వస్తారు అని ఒకటి బయట వాళ్ళు చేస్తారని ప్రభుత్వం మీద నిందలు వస్తాయని చెప్పి భయంతో ఇప్పుడు అధికారులు ముఠాగుట్టిన ఇట్లా వచ్చి చేస్తున్నారు. రైతు బంధు వచ్చిందా? నాకు రైతు బంధు మొత్తమే రాలేదు సార్. నాకు 5 ఎకరాల 22 గుంటలు ఉంది మా నాన్న పేరు మీద. మేము 3 అన్నదమ్ములం. మాకు ఏ రైతు బంధు వేయలే, ఏం రాలే. 5 గుంటలు 6 గుంటలు ఉన్న వాళ్ళకి వేస్తారు. ఇక ఎకరం కంటే ఎక్కువ వాళ్ళకు రాలేదు. మా నాన్న పేరు మీద 3 కొడుకులకు అయితే ముగ్గురికి. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం రైతులను మేమే ఆదుకుంటామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం మంత్రులు కూడా అందరు చెప్తారు కదా. మరి అదే అన్నారు సార్. ఒక్క రూపాయి కూడా మాకు అన్ని గ్యారెంటీ 6 గ్యారెంటీ ఒక్క రూపాయి రాలేదు. మాకు ఎలాంటి ఒక్క రూపాయి సహాయం కూడా జరగలేదు సార్. ఇంకా అది ఇప్పుడు అన్నా, ఇంకా అప్పుడు జరిగింది, ఇంకా టీఆర్ఎస్ ఉన్నప్పుడు అన్నా కానీ దీనిలో అయితే మేము ఒక చారణ ఆశించింది లేదు. ఒకటి ఇంకా అక్కడ కుప్పనాదే సార్ పెద్దగా పోసింది. దాని మీద కప్పుకొని కవర్ అయితే కూడా ఇవ్వట్లేదు సార్. కావాలంటే బయట తెచ్చుకోరు అని చెప్తున్నారు. చాలా ఇబ్బందిగా ఉన్నది. అట్లా అదే సార్. అదే మా ఆవిడ అక్కడ ఎత్తుతుంది, మేము ఇక్కడ చూద్దాం ప్రజలు అందరు వచ్చిరని వచ్చినాం సార్. వర్షం వస్తే నానిపోవడం ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇక రైస్ మిల్లుల వాళ్ళు కూడా తాళ్ళు తీసేస్తున్నారు కొంచెం అని చెప్తున్నారు కదా. ఇంకా కిలో ఎక్స్ట్రా కట్టింగ్ కానీ మొన్నటికి 41 పెట్టుకున్నారు సార్. ఇప్పుడు 42 కాడికి మళ్ళీ ఇప్పుడు లింపుతున్నారు. 1 కిలో ఎక్స్ట్రా అని చేసుకుంటున్నారు. ఇప్పుడు మీకు మద్దతు ధర కూడా సరైన లేదు, రాదు. ఒక సంచి కిలో అంటే 2 క్వింటల్కి మళ్ళీ 2.5 కిలోలు మళ్ళీ ఎక్స్ట్రా పోతుంది. ఆ ఇచ్చే తారం కాకుండా 2.5 కాకుండా మళ్ళీ 2.5 అంటే క్వింటల్కి 5 కిలోలు కటింగ్ వస్తుంది మళ్ళీ. అట్లా మొత్తం అట్లా మాకు ఒక్కరికి ఇప్పుడు ఎకరం 2 ఎకరాలు 10-20 వేలు లాస్